వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైలు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే అహిరాధ మహారాజులకి నా యొక్క నమస్కారాలు. నా పేరు చెట్టి ఆనంద్. నాది అరకు నియోజకవర్గం, పెదబైలు మండలం, గంపరాయి గ్రామం. నేను మొట్టమొదటిసారిగా సేవాదళ నుండి భగత్ సింగ్ స్టూడెంట్స్ యూనియన్, ఆ తదుపరి 2018 ప్రజా పోరాటయాత్రకు పవన్ కళ్యాణ్ గారు మా ప్రాంతానికి విచ్చేసినప్పుడు కేవలం బురద నీటిలోని నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆయన ఈ రోడ్డు ఇలా ఉందేంటి అని అడిగిన వెంటనే సరే మన అధికారంలోకి వచ్చిన వెంటనే చేద్దాం అనుకున్నారు. అందులో కొంతమంది చేస్తారులే, ఇలాంటి నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అనుకున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళ, ఈ బాబుని నేను నమ్మాను, ఈ బాబు తప్పకుండా మరోసారి వచ్చి చేస్తాడు, ఈ కళని నెరవేరుతాడు అని చెప్పడం. అలాగే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బురద రోడ్డు నుండి బీటీ రోడ్ల వరకు తీసుకెళ్లారు. అంటే ఇక్కడే ఎంత మార్పు జరుగుతుందో ఒక్కసారి మనం అందరం ఒకసారి ఆలోచించాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఎవరు అన్నారు 25 కేజీలు బియ్యం కాదు 25 ఏళ్ళు భవిష్యత్ అన్నారు. ఆ భవిష్యత్తుని, అలాగే ఆయనకున్నటువంటి ఆశని, ఆలోచన విధానాన్ని గిరిజన గ్రామంలో ఉన్నటువంటి నాలాంటి యువత ఎంతోమంది ఆయన వెనకాతల ఈరోజు MBA చదువుకున్నటువంటి నాలాంటి వాళ్ళు పీజీలు చదువుకొని, డిగ్రీలు చదువుకొని ఆయన ఆశయ సాధనకై భవిష్యత్తు తరాల కోసం ఈరోజు జనసేన పార్టీ కోసం కష్టపడుతూనే ఉన్నారు. అలాగే ఈరోజు గిరిజన ప్రాంతంలో బీటీ రోడ్లు వేశారంటే కేవలం అక్కడ వెళ్ళి రావడం కోసమే కాదు. ఒక బీటీ రోడ్డు పడిందంటే అక్కడ ఉన్నటువంటి వైద్య సదుపాయం కానీ, అలాగే ఆరోగ్యం కానీ, విద్య కానీ, అభివృద్ధి కానీ, ఇలా అనేక రకాలైనటువంటి మల్టిపుల్ ఛాన్సెస్ అనేది ఒక బీటీ రోడ్డు ద్వారా జరుగుతుంది. ఇలా మనం ప్రతి ఒక్కటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, గిరిజన ప్రాంతంలో మరీ ముఖ్యంగా యువతకు అవకాశాలను కల్పించడానికి కోసం ప్రత్యామ్నాయంగా గిరిజనుల కోసం ఒక ఎస్టీ సప్లాన్ నిధులు అనేటువంటివి ప్రత్యేకంగా ఆయన గుర్తించి రీసెంట్గా మాట్లాడడం కూడా జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి అవకాశాలు మరిన్ని కల్పించాలని. థ్యాంక్ యూ సో మచ్.